మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రగులుతున్న రాష్ట్రం, నేను నిన్ననే ప్రస్తావించా, మొత్తం వివాదాలని సృష్టించినటువంటిది కమ్యూనిస్టులు, దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, దాన్ని హైలైట్ చేసే తెలుగుదేశం అనుకూల మీడియా అని. ఇప్పుడు అదే అంగన్వాడీలు ఒకవైపున, కడుపు మండి విధులకు దూరమైన పారిశుద్ధ్య కార్మికులంట. అంటే ఈ వార్తలు రాసేటప్పుడు దీని ద్వారా రెచ్చగొట్టేటటువంటిది టాక్టికల్గా వాడుతూ ఉంటారు. చలో విజయవాడకి ఆశా వర్కర్ సిద్ధం, 7 రోజులుగా ఎన్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళన, కేజీబీబీ ఉద్యోగుల సమ్మె, సర్కార్పై వాలంటీర్ల వారు, ఆడుదాం ఆంధ్ర బహిష్కరణ, నేడు రేపు విద్యుత్ ఇంజనీర్ల ఉద్యమ కార్యాచరణ. ఓవరాల్గా కమ్యూనిస్టుల ద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున ఉద్యమాలు, కరెక్ట్గా ఎన్నికలకు ముందు చేస్తే ఏదో ఒక డిమాండ్ పరిష్కారం అవుతుంది కదా అన్నటువంటిది కోణం. అదేది కొండకి ఎంట్రీ కేసు లాగడం, వస్తే కొండ పోతే ఎంట్రిక అన్నటువంటి రూట్. ఎస్పెషల్లీ ఎలక్షన్స్ ముందు ప్రతి ప్రభుత్వాల్ని అస్థిరపరిచేటటువంటి ఎత్తుగడ ఇదే. కేరళలో జీతాలు టైంకి ఇవ్వకపోయినా సరే దిక్కుముక్కు ఉండదు, లేకపోతే కనుక వాళ్ళ త్రిపుర ఎంత అధ్వానంగా ఉండేది అన్నది ప్రత్యక్షం. కాకపోతే అక్కడంతా అద్భుతంగా ఉందని మనల్ని నమ్మిస్తూ ఉంటారు. దానికి సాక్ష్యం ఆ తర్వాత కోర్టుల్లో వచ్చినటువంటి అంశాలు. ఇక్కడ అదే కమ్యూనిస్టులు రెచ్చగొట్టడం ఏముంది, 10 మందిని కూర్చోబెట్టిన తర్వాత మనం అడుగుదాం రా, 25,000 26,000 అడిగితే 2,000 పెంచరా అనేటువంటి కోణంలో రెచ్చగొడతారు. వీళ్ళు కూడా పోయేదేముంది, ఎట్లాగూ సమ్మె అయిపోయిన తర్వాత ఆ జీతం ఎట్లాగిస్తారు. ప్రభుత్వాలు అనేటువంటిది ఓట్ల మీద ఆధారపడతాయి కాబట్టి ఆ ఓట్లని బేస్ చేసుకున్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టడానికి వాడుకోవడానికి అన్నటువంటి కోణం ఉంటుంది. ఇప్పుడు పత్రికలు కూడా హైలైట్ చేస్తాయి. ఆ మధ్యన ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టారు, అది పూర్తయింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, వీళ్ళు భుజానేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున వస్తే వీళ్ళందరూ కోరినటువంటి 26,000 ఇస్తుంది. ఇంతవరకు అది నోరు మీద పట్ల మద్దతు ఇస్తానంటుంది, అంతవరకే. అంతే తప్పించి తామొస్తే ఇంత ఇస్తామని చెప్పట్లేదు. అదే సైలెంట్ చేస్తున్నారు ఇక్కడ. లేకపోతే మీరు వేటేస్తే మేము ఓటేస్తామా, టికెట్లు ఎగ్గొడితే రాజ్యసభ ఎన్నికల్లో ప్రతాపం చూపిస్తాం, జలక్కిచ్చేందుకు సిద్ధమవుతున్న వైకాపా ఎమ్మెల్యేలు గండం గట్టెక్కగలమా అని లెక్కలేసుకుంటున్న అధినాయకత్వం. నీకు రాజ్యసభ సీట్ ఇస్తా, 40 మంది ఎమ్మెల్యేలను కాపాడుకో, సమీపందుకు జగన్ ఆఫర్, సీఎం చెప్తేనే వినని వాళ్ళు నా మాట వింటారని ఆయన ఆవేదన అంటూ ఎవరో మరి ఆ బంధువు వైవి సుబ్బారెడ్డి మరి 40 మంది ఎమ్మెల్యేలతో ఓటేపించుకోలేనంత స్థితిలో ఉన్నారా, ఇది కొంచెం అతిగా అనిపిస్తుంది. ఇంకోటి 151 సీట్లు ఉన్నాయి ఇక్కడ, వీళ్ళలో 20 మందికి రావు, లేకపోతే అటు ఇటు అవుతుంది. పోనీ తెలుగుదేశం పార్టీ ఏమన్నా గెలుచుకునే పరిస్థితుల్లో ఉంది. అక్కడ 23 సీట్లు ఉన్నట్టు తెలుగుదేశం. అసలు విషయం అది. అక్కడ 3 కూడా వైసీపీనే గెలుచుకోవడానికి అవకాశం ఉంది. మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ లోపుగా ఈ తరహా కథ నడిపేటటువంటి ప్రయత్నం, వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం ఇప్పుడు ఎమ్మెల్యేలని. ఇది ఒక టాక్టికల్ గేమ్. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో రెచ్చగొడితే వాళ్ళు చేసినటువంటి తరహాలు ఇక్కడ చెయ్యండి అని రెచ్చగొట్టేటటువంటి అంశం ఇక్కడ ఉంటుంది. అయితే క్రీడా ఆణిముత్యాలను వెలికి తీస్తాం అంటూ, ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు తప్పనిసరి, గుంటూరులో ఆడుదాం ఆంధ్ర ప్రారంభించినటువంటి జగన్ అంటూ గ్రామాల్లో ఉన్న క్రీడా ఆణిముత్యాన్ని వెలికి తీసి వారిని వజ్రాల్లా మలిచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లల్ని పరిచయం చేయడానికి ఆడుదాం ఆంధ్ర ఓ చక్కటి కార్యక్రమాన్ని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆరోగ్యం బాగుపడాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే ఎన్ఆర్ఐ ఎస్ఎస్వికి పాస్పోర్ట్ తిరిగి ఇచ్చేయండి, సిఐడికి హైకోర్టు ఆదేశం, నిబంధనలు పాటించకుండా స్వాధీనం చేసుకోవడంపై ఆక్షేపణ. ప్రవాసాంధ్రులు తెనాలకు చెందిన బొద్దులూరి ఎస్ఎస్వికి హైకోర్టులో ఊరట లభించి స్వాధీనం చేసుకున్న ఎస్ఎస్వి పాస్పోర్ట్ను తక్షణం తిరిగి అప్పగించాలని మంగళగిరి సిఐడి ఎస్పీ, తిరుపతి సిఐడి ప్రాంతీయ కార్యాలయం ఇన్స్పెక్టర్ని హైకోర్టు ఆదేశించింది. పాస్పోర్ట్ స్వాధీనం చేసుకునే క్రమంలో సిఆర్పి సెక్షన్ 91, 102 నిబంధనలు పాటించలేదని ఆక్షేపించింది. వీసా రెన్యువల్ కోసం పిటిషనర్ కాన్సులేట్ ముందు హాజరు కావాల్సి ఉన్నందున పాస్పోర్ట్ తక్షణ విడుదలకు తాము ఇచ్చిన ఉత్తర్వులను అధికారులకు తెలియజేయాలని సిఐడి ప్రత్యేక పీపీకి సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి మంగళవారం మేరకు తీర్పిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ అపకీర్తి పాలు చేసేలా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్న ఆరోపణలతో అమెరికా నుంచి వచ్చిన ఎస్ఎస్విని ఏపీ సిఐడి హైదరాబాద్లో అరెస్ట్ చేసి బలవంతంగా గుంటూరుకు తరలించినటువంటి విషయం తెలిసింది అన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే వైకాపాకు ఓటు వేయనందుకు వృద్ధురాలు చెంపల పగలగొట్టిన నేత, ఆసుపత్రి పాలైన బాధితురాలు, తూర్పుగోదావరి జిల్లా రంగంపేటల దారుణం. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఇంటి నిర్మాణ రుణం మంజూరు కాలేదు, అందుకే ఈసారి వైకాపాకు ఓటు వేయనని తేల్చి చెప్పిన వృద్ధురాలపై వైకాపా నాయకుడు ఒకరు దాడికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చోటు చేసుకుంది దారుణం. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రంగంపేట మండలం సుభద్రంపేటలో మంగళవారం వైకాపా ఆధ్వర్యంలో ఏపీకి జగనే ఎందుకు కావాలంటే నిర్వహించారు. అది జడ్పీడీ సభ్యుడు పేపకాయల రాంబాబు స్వగ్రామం. ఆయన ఇంటింటికి తిరుగుతూ కార్యక్రమం గురించి చెబుతుండగా స్థానికురాలు వాడపల్లి నాగమణి 65 ఏళ్ళు మాట్లాడు తమ ఇంటికి రుణ సాయం అందలేదని, అందుకే ఈసారి వైకాపాకు ఓటేనన్నారు. దీంతో రాంబాబు ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. నన్ను ఎందుకు అందరి ముందు తిడుతున్నావు, అసలు నీకు రుణం ఇప్పించింది ఏంటి అంటూ దుర్భాషలాడటంతో పాటు ఆమె చెంపలపై 6 సార్లు కొట్టారు. దీంతో బాధితురాలు ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై ఆమె బంధువులు పోలీసులు ఫిర్యాదు చేశారు. తన తల్లిపై రాంబాబు చేసుకుంటే నాయకులు ఎవరు అడ్డుకోలేదని, కనీసం
ఆమె పరిస్థితి ఎలా ఉందో కూడా చూడకుండా వెళ్ళిపోయారు. నాగమణి కుమార్తె రాణి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూడా కొట్టబోయారని బాధితురాలు కోడలు దేవి తెలిపారు. ఓటు వేయనన్న వారిని ఇలా కొట్టండని ఎమ్మెల్యే చెప్పారా, మంత్రి చెప్పారు, లేక సీఎం చెప్పారని రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎంతమందిని కొట్టుకుంటూ పోతారని ప్రశ్నించారు. రంగంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితురాలతో ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన మాట్లాడారు. ఆయన చెప్పారు. దాడి అవాస్తవం అంటూ రుణ సాయం అందలేదని నాగమణి తనతో చెప్పగా ఇలాంటి మండలంలో 1022 ఇళ్లు ఉన్నాయని ప్రతిపాదనలు పంపించాను, త్వరలో నిధులు మంజూరవుతాయని చెప్పానని నిందితుడు రాంబాబు విలేకరులకు తెలిపారు. దుర్భాషలాడుతున్న ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన వినకపోవడంతో ఆమెను పక్కకి నెట్టి ముందుకు వెళ్ళామని సమాధానం ఇచ్చారు. ఆమెపై దాడి చేయడం అవాస్తవం అన్నారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది మేబీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే జనసేనకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. రివర్స్లో యూజ్ చేయడానికి వాడు ఉండాలని. లేకపోతే ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు, అణువణువు పోలీసుల గాలింపు, ఎలాంటి పేలుడు పదార్థాన్ని గుర్తించలేదని వెల్లడి. దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సిబ్బంది ఎవరికీ ఏమీ కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ రాయబారి దుర్భాషలాడుతూ ఆంగ్లంలో రాసిన ఒక పేజీ లేఖను రాయబార కార్యాలయం ఆవరణలో వెనుక వైపు పేలుడు సంభవించిన ప్రాంతాన్ని సమీపంలో గుర్తించారు. హమాస్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న తరుణంలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి గైనీర్ని ఈ విషయం మీద సంప్రదిస్తే సాయంత్రం 5:45 గంటలకి ఎంబసీ సమీపంలో పేలుడు సంభవించిందని ధృవీకరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎన్ఐఏ బృందం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు చెప్పారన్నట్టు వార్తని హైలైట్. చర్చలు జరగకపోతే కాశ్మీర్కి గాజా గతే. ఫరూక్ అబ్దుల్లా వివాదాల పరిష్కారానికి భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగకపోతే గాజాకు పట్టిన గతి కాశ్మీర్కి తప్పదని నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. పూంచ్లో ఉగ్రదాడులు ఇటీవల 5 సైనికులు ప్రాణాలు కోల్పోవడం, ఆ మన్నాడే 3 సాధారణ పౌరులు చనిపోయిన నేపథ్యంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో వ్యాఖ్య చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక్కసారి వాడిని కాల్చవతల పడేస్తే దరిద్రం వదులుద్ది ఇండియాకి. ఇంకా కాశ్మీర్ గురించి ఎవరితో ఏ ఎదవతో చర్చించాలంటే, పాకిస్తాన్తో ఏం చర్చించాలంట, వాడు ఇచ్చేయమంటాడు, ఇచ్చేద్దామా? ఇలాంటి ఎదవల్ని ఈ దేశంలో ఇంకా బ్రతకనిస్తున్నందుకే ప్రమాదం. లేకపోతే సాక్షి మెగా టోర్నీ మొదలైంది అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తే గ్రామీణ యువ క్రీడాకారుల ప్రతిభకు సానపట్టి దేశానికి అందిస్తాం. సీఎం జగన్ ప్రతి ఒక్కరికి వ్యాయామం ఎంత అవసరమో అవగాహన కల్పిస్తాం. ప్రస్తుతం ఆడుదాం ఆంధ్ర టోర్నీ టాలెంట్ హంట్లో అందరూ భాగస్వాములే. 47 రోజుల పాటు 5 దశల్లో క్రీడా పోటీల నిర్వహణ దేశ చరిత్రలోని ఇది మైలురాయి. మెగా టోర్నీని గుంటూరులో ప్రారంభించిన ముఖ్యమంత్రి అంటూ గుంటూరు జిల్లా నల్లపాడులో క్రీడా జ్యోతిని వెలిగించి ఆడుదాం ఆంధ్రాన్ని ప్రారంభిస్తున్న సీఎం జగన్. చిత్రంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కూడా ఉన్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సమ్మె విరమించండి అంటూ బెదిరించడం లేదు, అభ్యర్థిస్తున్నాం, ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అంగన్వాడీల 11 డిమాండ్లలో ప్రభుత్వం 10 పరిష్కరించింది, వాటి జీవోలు కూడా వచ్చాయి. వేతనాల పెంపు ఒక్కటే మిగిలింది. సంక్రాంతి తర్వాత దానిపైన సానుకూల నిర్ణయం. 5 మంది బాలింతలకు కిట్లు ఇవ్వాలి, సహకరించండి. 5 నుంచి బాలింతలకు కిట్లు ఇవ్వాలి, సహకరించండి. సంక్రాంతి తర్వాత మరోసారి చర్చిస్తాం అంగన్వాడీ యూనియన్ నేతలతో ప్రభుత్వ బృందం అన్నటువంటి వార్తను. అట్లాగే వాలంటీర్ల సమ్మె అవాస్తవం అంటూ సమ్మె ప్రచారాన్ని ఖండించిన వాలంటీర్ల సంఘాలు నిన్నటిదాకా వాలంటీర్లను సంఘ విద్రోహ శక్తులతో పోల్చుతూ ప్రతిపక్షాలు పచ్చ మీడియా విష ప్రచారం. ఇప్పుడు ఆ వాలంటీర్లో కొందరినైనా చీల్చి రెచ్చగొట్టేందుకు నానా పాటలు, ఇదంతా పచ్చ బ్యాచ్ కుట్రని అంటున్న వాలంటీర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది మొన్నటి నుంచి చెప్తున్నాను నేను, వాలంటీర్లకు సంఘం లేదు కాబట్టి వాలంటీర్లు అన్నటువంటి పేరుతో ఇంతకుముందు అంటే ఇక చివరికి దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే రేపు పొద్దున వేరే పార్టీల కంటే పార్టీలకు అతీతంగా తీసుకున్నటువంటి ఉద్యోగాలు కాస్తే మా పార్టీ వాళ్ళే అని పెట్టుకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు. లేకపోతే ఫ్యూచర్ స్కిల్స్లో ఏపీకి అగ్రాసనం అంటూ ఇంటర్న్షిప్పై ఆసక్తి కనబరుస్తున్న విద్యార్థుల్లోని ఏపీది అగ్రస్థానం స్పష్టం చేసిన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ఆంధ్రప్రదేశ్ను గొప్ప టాలెంట్ రిజర్వాయర్గా అభివర్ణించిన నివేదిక అంటూ ఫ్యూచర్ స్కిల్స్లో ఆంధ్రప్రదేశ్కి మంచి అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది అన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే స్మార్ట్ మీటర్లతో విద్యుత్ నష్టాలకు చెక్ అంటూ కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడి. వ్యవసాయానికి స్మార్ట్, గృహాలకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు, స్మార్ట్ మీటర్లతో ఆటోమేటిక్ ఎనర్జీ అకౌంటింగ్ ఆడిటింగ్, విద్యుత్ సరఫరా వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం. సరఫరా నిర్వహణ ఆపరేషన్ బాధ్యత సర్వీస్ ప్రొవైడర్లదే. ఆర్టీఎస్ఎస్ ద్వారా మీటర్కి ఒక 1350 రూపాయల వరకు గ్రాంటు. ఈ పథకానికి ఎంపికైన రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 14 ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ. ఏపీ, గుజరాత్, తమిళనాడులో 1970 కోట్లతో పన్నుల నిర్వహణ. కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాయల వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దేశంలోని 3 రాష్ట్రాల 14 ఫిషింగ్ హార్బర్ల ఆధునీకరణ, పలు సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నట్టు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాయల చెప్పారు. మంగళవారం విశాఖలోని హోటల్ గ్రీన్ పార్క్లో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు 10వ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రమాదాలకు బ్లాక్ స్పాట్ అంటూ
హైవేలపై బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో అత్యధిక ప్రమాదాలు. దేశంలో 5 ఏళ్లలో 39,944 ప్రమాదాలు, 18,476 మంది దుర్మరణం నివేదికలో వెల్లడించిన ఎన్హెచ్ఏఐ అంటూ హైవేలపై రివ్వును దూసుకుపోవడం సరదాగానే ఉంటుంది కానీ అదే హైవేలపై బ్లాక్ స్పాట్లు ప్రమాదకర ప్రదేశాలు యమపరాశాలుగా మారుతున్నాయి. దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు హైవే బ్లాక్ స్పాట్ల వద్ద సంభవిస్తున్నాయి. దేశంలో హైవేలపై 5 ఏళ్లలో బ్లాక్ స్పాట్ల వద్ద ఏకంగా 39,944 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాలు 18,476 మంది దుర్మరణం చెందారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ సెక్షన్లను రద్దు చేయండి అంటూ హైకోర్టులో భూ యాజమాన్య హక్కు చట్టంపై పిల్. ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కుల చట్టంలోని కొన్ని సెక్షన్లను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలైంది. పౌరుల ఆస్తి హక్కుకు భంగం కలిగించాలి ఆ సెక్షన్లు ఉన్నాయని, వీటి వల్ల వివాదాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కర్నూలు జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి ఏవి చక్రపాణి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. వ్యాజ్యంపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరగబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు అసలు హైకోర్టును కర్నూలుకి ఎందుకు రానియరు అని పిల్లేస్తే బాగుండేదేమో. లేకపోతే ఆంధ్రజ్యోతి జనం ఆందోళన ఆంధ్ర అంటూ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల జోరు అన్నటువంటిది ఈనాడు జ్యోతి ఇద్దరు కూడా దాన్ని హైలైట్ చేసుకొచ్చారు ప్రధానమైనటువంటి అంశం కాబట్టి. లేకపోతే జనసేన ఓట్ల చీలికకు వ్యూహం అంటూ జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ గుర్తు బకెట్, అధ్యక్షుడి పేరు పవన్ కళ్యాణ్, కూకట్పల్లిలో పోటీతో బకెట్కి 800 ఓట్లు, ఏపీలోనూ ఆ పార్టీ అభ్యర్థులు నిలిపే అవకాశం, పవన్ అభిమానులను గందరగోళపరచడం ఎలక్షన్, కులాల మధ్య చిచ్చుకు తప్పుడు లేఖల సృష్టి, పవన్ అనని మాటలు అన్నట్టుగా పోస్టులు అంటూ అర్జెంటుగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఇంతకుముందు అదే పవన్ కళ్యాణ్ వెంటాడి వేటాడినటువంటి వాళ్ళే. ఇంకోటి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఉండదని చెప్పినటువంటి కాన్సెప్ట్ లోకేష్ చెప్తే దానికి ఎవరు తప్పుడు ప్రచారాలు చేసుకొచ్చారు. హరిరామ్ జోగి అయితే రెండో తప్పుడు ప్రచారం, రెండో లేఖ. మొట్టమొదటిది అయితే కరెక్ట్ లేకే కదా, ఆయన కూడా చెప్తుంది. నిన్న కూడా ఏదో టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్లో కూడా 70 సీట్లు కావాలని చెప్తున్నాడు. అది నిజమే కదా, అక్కడ ఇవ్వకపోతే కనుక అది దెబ్బతింటుందని చెప్పడం కూడా. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశాన్ని కాపాడాలా, ఏదో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా నటించాలి. ఇది ఒక ఆట. పవన్ కళ్యాణ్కి ఆ విషయం తెలుసు. ఇకపోతే వాడుకుందాం ఆడుకుందాం అంటూ అధికారులు నేతలకు ఒకే ట్రీట్మెంట్, న్యాయ నిపుణులు క్రీడాకారులైనంతే కొత్తలో సిఎస్ఎల్విని అన్నాన్ని పిలిచి చేయి పట్టుకుని నడిపించాలని అభ్యర్థన. తర్వాత అత్యంత అవమానకరంగా అప్రాధాన్య పోస్టుకి తరింవేత డీజీపీ సవాంగ్ అదే గౌరవ్. క్రికెటర్ అంబటరాయుడిని ఆ మధ్య ఆకాశానికి ఎత్తిన జగన్, ఆడుదాం ఆంధ్రాకి రానివ్వని వైనం అంటూ ఒక కుకింగ్ స్టోరీ రాసుకొచ్చారు. ఇంతకీ ఎల్వి సుబ్రహ్మణ్యం తర్వాత ఇచ్చారు. ఇంతకుముందు ఐవైఆర్ కృష్ణారావుని వీళ్ళందరినీ తీసేసి ఆ తర్వాత వేరే వాళ్ళని చంద్రబాబు నాయుడు పెట్టుకోలేదు. ఎవరిని కావాలన్నటువంటిది పెట్టుకుంటుంటారు, మాట వినేటటువంటి వాళ్ళు కావాలన్నటువంటిది. అది జగన్ చేయకూడదు. చంద్రబాబు అయితే కనుక దేశోద్ధరణ కోసం చేస్తారన్నటువంటి కోణం రాసుకురావడం. ఇంకోటి అంబటరాయుడు ఇప్పుడు నిన్న కిడాబి శ్రీకాంత్ని తీసుకొచ్చారు. శ్రీకాంత్ ఓపెన్గా ఇప్పుడు అతను ఏమన్నా తప్ప పోని, ఇప్పుడు అతను ఆల్రెడీ ఇంటర్నేషనల్గా ఆడుతూ ఉన్నాడు కదా. అంబటరాయుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నాడు గుంటూరు నుంచి. ఆ విషయం తెలిసినా కూడా కొంచెం డైవర్ట్ చేయడం అనేటువంటిది ఇక్కడ నడుస్తుంది. లేకపోతే ఈ టెండర్లు చెల్లుతాయా అంటూ పర్యావరణ అనుమతి లేకుండా ఎలా పిలిచారు, రాష్ట్రంలో బీచ్ శాండ్ మినరల్స్ నిల్వలేని, బీచ్ శాండ్ టెండర్ల ప్రీ బిడ్ మీటింగ్లో ప్రశ్నలు, కంపెనీల నిలదీతతో ఏపీఎండీసీ ఉక్కిరి బిక్కిరి, డొంక తిరుగుడు జవాబులు ఇచ్చిన గనుల శాఖ, పలు అంశాలపై దాటవేత ప్రైవేట్ అధికారితో జవాబులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం లెక్కలు మాయం అంటూ వెబ్సైట్ని తొలగించిన బెవరేజెస్ కార్పొరేషన్ ఇప్పటిదాకా బహిరంగ అమ్మకాల వివరాలు డిపోలు జిల్లాల వారీగా అందుబాటులో, ఎన్నికల వేళ తొలగించిన ప్రభుత్వం అధికార పార్టీకి మద్యం ఇచ్చేందుకు లెక్కల మాయంతో సర్వత్రా అనుమానాలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే జనం ఆందోళన ఆంధ్ర, జగన్ ఆడుదాం ఆంధ్ర. ఏదైనా సరే ఆంధ్రాలో ఒక మంచి జరుగుతుందంటే దాన్ని జడగొట్టేటటువంటి వ్యవహారాల్లో ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి అందులో నుంచి ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం నడుస్తూనే ఉంటుంది. లేకపోతే ఊరించి ఉసూరు అనిపించి అంటూ ఉద్యోగులతో సర్కార్ ఆటలు, పలు హామీలపై ఆర్థిక శాఖతో చర్చిస్తున్నామంటే సమాచారం, అనుకూల మీడియాతో ప్రచారం, ఆస్తి ఎదురు చూసిన ఉద్యోగులు ఆఖరి నిమిషంలో భేటీ లేదని జలక్, ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు ఫైర్ అన్నటువంటిది ఇక్కడ ఓవరాల్గా వీళ్ళని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం పీక్ స్టేజ్లోనే ఉంటుంది. లేకపోతే వలసలు ఆత్మలతోనూ ఆటలు అంటూ కొన్ని నెలల క్రితం హిమరేఖ మృతి, వాలీబాల్ టీంలో అంపైరు, వాలంటీర్లే ఈ పోటీలకు అంపైర్లు, ఒక్కరోజే శిక్షణ ఇచ్చి గ్రౌండ్లోకి అంటూ మా పార్వతీపురం మన్యం జిల్లాలో ఆడుదాం అందరి కార్యక్రమం వలస వెళ్ళిన వాళ్ళు చనిపోయిన వాళ్ళకి స్థానం కల్పించడం చర్చనీయాంశం అవుతుంది. పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన హిమరేఖ అచ్చెన్న అనే గిరిజన మహిళ కొన్ని నెలల క్రిందట మృతి చెందారు. ఆమె పేరు వాలీబాల్ టీంలో చేర్చారు. ఆమె పేరిట APO 671414 రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించారు. ఇదే గ్రామంలో వలస వెళ్ళిన యువకుల పేర్లను జాబితాలో చేర్చారు. హైదరాబాద్కు వలసపోయిన లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన G మురళీమోహన్, ఒడిశాకు చెంది వలసపోయిన B శివశంకర్ ద్వారా వాలీబాల్ క్రీడాకారుల టీంలో చేర్చారు. శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ మండలాల్లో ఆట స్థలాలు, దీంతో ఖాళీ లేఅవుట్లు పొలాల్లో పోటీలు నిర్వహించి అనిపించేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు కాదని గ్రామ వార్డు వాలంటీర్లు అంపైర్లుగా పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయంటూ ఓవరాల్గా ఈ ఆటల్ని డిస్టర్బ్ చేయడానికి, రెచ్చగొట్టడానికి కావాల్సినటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఇకపోతే తిరుపతిని వాటికన్ సిటీ చేసేశారు అంటూ
ఆడుదాం ఆంధ్రాలో డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్య. ఆడుదాం ఆంధ్రపేట మంగళవారం తిరుపతి కేంద్రంగా జరిగిన క్రీడా పోటీల ప్రారంభోత్సవ సభ వైసీపీ ప్రచార సభ తలపించి తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతిని వాటికన్ సిటీగా మార్చారని డిప్యూటీ సీఎం జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపై. తిరుపతి హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంగా అభినయ్ రెడ్డి తండ్రి కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కావడం గమనార్హం. అట్లాంటి తిరుపతిని క్రైస్తవుల ప్రధాన పవిత్ర స్థలంతో ఎలా పోల్చుతారని పలువురు ఆగ్రహిస్తున్నారన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సంక్రాంతి తర్వాత జిల్లాలకు లోకేష్ అంటూ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో భేటీలు. ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభం, 40 రోజుల్లో పర్యటన పూర్తి అంటూ ఏదైతే మొన్న పాదయాత్ర ముగింపు తర్వాత ఇప్పుడు టోటల్గా లోకేష్ పార్టీని నడబోతున్నారనడానికి సంకేతం ఇస్తూ సాగిస్తున్నటువంటి అంశం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.